అన్ని సినిమాల్లో కూడా హీరో విలన్ పాత్రలు ఉంటాయి. ఇవి కాకోకుండా యాంటీ హీరో పాత్రలని కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే విలన్లాగా కనిపిస్తాడు. కానీ ఈ యాంటీ హీరో పాత్ర అనేది హీరోలాగా కనిపిస్తాడు, కానీ చేష్టలు పనులు అన్నీ విలన్లాగా చేస్తుంటారు. చివరిలో కానీ అర్థం కాదు వీడు విలని. అప్పుడు దాకా చాలా మంచోడు, చాలా గొప్పోడు అనేటువంటి భావన కలిగే విధంగా ఉంటారు. ఇవి సర్వసాధారణంగా తెలుగు సినిమాలే కాదు, అన్ని సినిమాల్లో కూడా ఇలాంటి విభిన్న పాత్రలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో కూడా మనం చూస్తే, ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి యాంటీ హీరోలు తయారయ్యారు. వారు ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరు అని మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్గా మీకు అర్థమైపోయి ఉండాలి. ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు. హీరోలాగా కనపడడానికి ప్రయత్నం చేస్తాడు. అన్ని విలన్ బుద్ధులు, వినల్ చర్యలు తప్ప రెండో ఉండవు. వారి కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, సుపుత్రుడు. సుపుత్రుడే ఉందిలే, కనిష్టపుత్రుడు, సుపుత్రుడు, సర్వపుత్రుడు ఆయనే, ఏకైక పుత్రుడు. దేశంలో అందరూ మాత్రం గుట్టలుగా కనాలి, కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకరినే కంటారు, ఆయనే నారా లోకేష్ గారు. ఈయన కూడా యాంటీ హీరో పాత్ర పోషించడంలో నిమగ్నమైపోయి ఉన్నాడు, దానిలో ఏ సందేహం లేదు. మూడో ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈయన మేము దత్తపుత్రుడు అంటే ఆయన కోపం వస్తుంది, మామూలుగా రాదు కోపం, కాళ్ళకుండా ఈ చేతుల్లోకి వచ్చేస్తుంటాయి దత్తపుత్రుడు అంటే. ఇవాళ అదే పాత్ర. ఆయన సుపుత్రుడు, ఈయన 100% దత్తపుత్రుడు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దేశమంతా కొట్టుకు తిని బ్యాగులు సర్దుకుంటూ ఉంటే ప్రధానమైనటువంటి ఆదాయం అంతానేమో లోకేష్ గారికి ఇస్తారు, కొద్దిగా కట్టలు మన సారు గారికి పంపిస్తుంటారు, ఆయన దత్తపుత్రుడు గారికి పంపిస్తుంటారు. దానితోనే సంతోషపడి దత్తపుత్రుడు గారు మన చంద్రబాబు నాయుడు గారి